గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు, గాదిలోన కందిపప్పు గాది కింద పందికొక్కు. ఇది ఓ 10 సార్లు అన్నామనుకోండి తడబడతాం. మా రోలు లావు రోలు, మా రోలు లావు రోలు. ఓ 10 సార్లు అన్నామనుకోండి తనబడతాం. అలాగే 4 నల్ల లారీలు, 6 ఎర్ర లారీలు, అక్కకోక, కుక్కతోక ఇలాంటివన్నీ కూడా 10 సార్లు స్పీడ్‌గా చెప్పమంటే చెప్పలేకపోతే నవ్వుకోవడానికి ఇవన్నీ కూడా. అదేవిధంగా భాష మీద పట్టు కూడా వస్తుంది. ఎప్పుడైతే ఈ కఠినం తడబడడం కదా ఇవన్నీ కూడా. భాష మీద పట్టు కూడా రావడానికి ఇలాంటివి పనికొస్తాయి మనకి. ఇంగ్లీష్‌లో కూడా ఇలాంటివి ఉన్నాయి. ఐస్ క్రీమ్, యూ స్క్రీమ్, వి ఆల్ స్క్రీమ్ ఫర్ ఐస్ క్రీమ్. షీషెల్స్, షీషెల్స్ ఆన్ ది షోర్. బెట్టి వాటర్ బాటే బిట్ ఆఫ్ బటర్. ఇలాంటివన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే భాష మీద పట్టు వస్తుందన్నమాట మనకి. అలాగే పద్యాల్లో కూడా, గద్యాల్లో కూడా. గద్యం ఇదివరకు చాలా కఠినంగా ఉండేది. అకటకట వికట కోట కోటి విటంక శృంగ అడక ఢౌకమాన ఎవడికి అర్థం అవుతుంది? మామూలు వాళ్ళకి అర్థం అవ్వడం కష్టం, ఇది పండితులకు తప్ప. అలాగే పద్యాలు కూడా ఉద్ధతరుపు విద్ధతపన పద్ధతి కరి భవన దవన పట సంబుదిశం పద్ధరణ సముద్ధరణ సమిద్ధరణ రజోవృజోత్య దేభమద శృతికిన్. ఇలాంటి పద్యాలు నేర్చుకుంటే భాష మీద పట్టు వస్తుంది, తడబడడం తగ్గుతుంది, 100 సార్లు చదివితే అర్థం కూడా అవుతుంది. అలాగే నరసింహ కృష్ణరాయని కరమరదగు కీర్తికాంత కరిభిత్ గిరిభిత్ కరిభిత్ గిరి గిరిభిత్ కరిభిత్ గిరిభిత్ తురంగ కమనీయంబై. అలాగే అడిగెదననికడు ఒడిజను అడిగిన తన మగుడనుడు వడని నడయుడుగున్ బెడబెడ జిడుముడి తడబడ నడుగుడు నడుగుడు జడుమని అడుగుడు నడలన్. ఇలాంటి పద్యాలన్నీ కూడా చాలా సొగసైనటువంటి పద్యాలు ఇవన్నీ కూడాను. ఈ అడిగదనని కడు ఒడిజను ఇది పోతన భాగవతంలోది గజేంద్ర మోక్షం అన్నమాట. గజేంద్రుడు ఇది వరకు ఇంద్రజుమ్నుడైనటువంటి రాజు, విష్ణు భక్తుడు. అగస్త్యుడు ఒకసారి వస్తే ఈ ఇంద్రజుమ్నుడైనటువంటి రాజు గమనించలేదు. అగస్త్యుడు రాక గమనించక కూర్చుని ఉండిపోయాడు దైవధ్యానంలో. అగస్త్యుడు కోపం వచ్చి నీ గర్వంతో నువ్వు లేవలేదు, నన్ను చూడలేదు అని నువ్వు ఏనుగు కింద జన్మతమని శపించాడు. అలాగే ముసలి హూ అనేటువంటి ఒక గంధర్వుడు దేవాలటువంటి ముని శాపంగా ముసలి జన్మెత్తాడు. శాప విమోచనం ఎలాగంటే హరిచేత అవుతుందని శాప విమోచన మార్గం చెప్పారు వాళ్ళు. ఈ జన్మలో ఈ ఏనుగు ఒకనాడు తన ఆడ ఏనుగులతోటి భార్యలతోటి సరస్సు దగ్గరికి వచ్చి జలకాలాడుతుంటే ఈ ఏనుగు కాలు ముసలి పట్టుకుంది. పోరాటం జరిగింది కొన్ని సంవత్సరాల పాటు. క్రమంగా ఏనుగు యొక్క శక్తి నశిస్తోంది. ఆఖరికి హరిని ప్రార్థించింది రక్షించమని. ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండు లీనమై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడనాది మధ్యలో యుడెవ్వడు. పరమేశ్వరుని ప్రార్థించి విష్ణుమూర్తిని ప్రార్థించింది. విష్ణుమూర్తికి వైకుంఠంలో ఉన్నాడు. అలవైకుంఠపురంబులో నగరిలో ఆ లక్ష్మీదేవి విష్ణుమూర్తి కూర్చుని పాచికలాడుకుంటున్నారు వాళ్ళు. విష్ణుమూర్తికి ఈ యొక్క ఏనుగు యొక్క ఆర్తనాదం ఆక్రందన వినిపించింది. వెంటనే ఆ ఏనుగుని రక్షిద్దామని ఎలా ఉన్నవాడు అలాగే తిన్నగా భూలోకానికి వచ్చేస్తున్నట్ట. అప్పుడు లక్ష్మీదేవి యొక్క స్థితిని వర్ణిస్తూ ఈ పద్యం చెప్పాడు పోతన. అడిగెదనని ఏమిటి హఠాత్తుగా ఎలా వెళ్ళిపోతున్నాడు? ఇప్పటివరకు కౌలు చెప్పిన వాడు హఠాత్తుగా నా చోటికి చెప్పడం లేదు, గరుత్మంతుడి చోటికి చెప్పలేదు, ఒక కత్తి తీసుకోలేదు, ఒక కర్ర తీసుకోలేదు, ఆయుధం తీసుకోలేదు, ఏమీ తీసుకోకుండా ఎందుకు ఎలా వెళ్ళిపోతున్నాడు అని లక్ష్మీదేవి ఎక్కడికి వెడుతున్నాడు, అసలు ఏమైంది అని అడిగతనని కడు వడిజను కొంచెం గమ్మున నడుస్తోంది. ఎదరు వెళ్ళిపోతున్నాడు కదా, గమ్మున వెళ్ళి ఏమిటి నాథా ఏమైందని అడుగుదామని. అడిగిన తన మగుడనుడు వడని. ఒకవేళ ఈ హడావుల్లో ఒకవేళ అడిగితే సమాధానం చెప్తాడా, తర్వాత చెప్తానులే అంటాడేమో, ఇప్పుడు చెప్పడేమో అని గమ్మున నడుస్తోంది. కొంచెం ఆగుతోంది, మళ్ళీ ఎందుకైనా మంచిది అడుగుదామని అడుగుతోంది. వెడవెడ చెడు చూడు తడబడవు. వెళ్ళాలా వద్దా, నడవాలా వద్దా అని ఆగుతూ వెళుతూ జుట్టు సవరించుకుంటూ ఆ లక్ష్మీదేవి యొక్క
పరిస్థితిని ఈ పద్యంలో వివరించాడనమాట. మరొక్కసారి అడిగద ననికడు వడుజను అడిగిన తనమగుడనుడు వడిన నడయుడుగున్ వెడబెడ చెడుముడి తడబడ నడుగుడు నడుగుడు జడిమని అడుగుడు నడలన్. పోతన ఈ భాగవతంలో ఇదంతా కూడా రాస్తున్నట్ట. పోతన బావమరిది శ్రీనాథుడు ఒకసారి శుభ్రంగా అందరు కుటుంబంతో వచ్చాడు సరదాగా బావగారింటికి. అప్పుడు ఇద్దరు కవులు మాట్లాడుకుంటున్నారు. అప్పుడు పోతన సిరికింజెప్పడు శంఖుచక్ర యుగమున్ సేదోది సంధింపడు అని పద్యం రాస్తుంటే ఈ శ్రీనాథుడు చూసేట, బావా అలా ఎలా రాసావు నువ్వు, ఏమీ పట్టుకెళ్లకుండా ఆయుధం పెట్టకుండా గజేంద్రుడిని రక్షించడానికి ఎలా వెళ్ళిపోయాడు, అది తప్పు కదా నువ్వు రాసేది అన్నట్ట. ఈ లోపుని మల్లన్న ఈ యొక్క పోతన కుమారుడు అనమాట, వెంటనే పెరట్లోంచి మావయ్య మావయ్య మీ అబ్బాయి నూతిలో పడిపోయాడని అడిచేట. శ్రీనాథుడు పరిగెత్తుకుని వెళ్ళి కవులు చెప్పుకుంటున్నవాడు పరిగెత్తుకుంటూ వెళ్ళి నూతి దగ్గరికి వచ్చి ఎక్కడ అని చూసేసరికి అప్పుడు మల్లన్న అన్నట్ట, మావయ్య నువ్వు పరిగెత్తుకుని వచ్చేసావు కదా, మరి తాడేది అన్నట్ట. అప్పుడు శ్రీనివాసుడు తాడు తేలేదు, నిచ్చెన తేలేదు, ఏమీ తేలేదు అనేసరికి అప్పుడు మల్లన్న అన్నట్ట, మరి మీ కొడుకు నూతిలో పడిపోయాడనగానే నువ్వు పరిగెత్తుకుని వచ్చేసావు కదా, ఎలా రక్షిద్దామని వచ్చావు నువ్వు, తాడేనా ఏదోటి తీసుకురావాలి కదా అనేసరికి అప్పుడు శ్రీనాథుడు ఓహో మల్లన్న తనకి ఓ పాఠం చెప్పడానికి ఇలా చేశాడని అర్థమయ్యి పోతన్ని మెచ్చుకున్నాడన్నమాట. ఇలాంటి పద్యాలు అందరూ నేర్చుకోవాలి. మనకు తెలుగు భాషలోనే ఉంది ఈ పద్యం, ఈ ఈ సౌలభ్యం ఇతర ఏ భాషలోనూ లేదు. మహానుభావులందరూ కూడా మన తెలుగు భాషని ఈ విధమైనటువంటి ఔన్నత్యాన్ని కల్పించారు. వాళ్ళందరికీ మన ప్రాతస్మరణీయులు వాళ్ళందరూ కూడా, వాళ్ళందరినీ కూడా తలుచుకోవాలి. ఇలాంటి గజేంద్ర మోక్షం ఇలాంటి పద్యాలన్నీ కూడా మనం చదువుకోవాలి. గజేంద్ర మోక్షం చాలా గొప్పది. కష్టాలు ఉన్నప్పుడు ఆ గజేంద్ర మోక్షం చదువుకున్నాం అనుకోండి, ఆ కష్టాలన్నీ కూడా తీరిపోతాయట. అందరూ కూడా ఇలాంటివన్నీ కూడా చదువుతారని ఆశిస్తూనే నేను ఇలాంటివన్నీ కూడా మేమందరికీ తెస్తున్నాను అన్నమాట. నా ఈ యొక్క శ్రమను గుర్తించి అందరూ కూడా ప్రోత్సహించమని ప్రార్థిస్తున్నాను.